దేవునామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ మధ్యలోకి రావడము చాలా సంతోషకరం. గడిచిన 2 వారాలు అంటే 2 సార్లు నేను వచ్చినప్పుడు ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా అండి? బైబిల్ స్టడీ చెప్పాను. థియాలజీ చెప్పానా? అయ్యో, నేను థియాలజీ చెప్పలేదు. ఐఎమ్ నాట్ ఎ థియాలజియన్ బై డెఫినేషన్. సో బ్రదర్ పీపీటీ వేస్తారు, చూద్దాము. రైట్, బైబిల్ ఎలా చదవాలో మనము చూసుకున్నాం. సో దానికి ఒక పేరుంది, మనం చూసిన మెథడ్కి ఒక పేరుంది. ఎవరైనా చెప్తారా? సరే, అది చెప్పకపోయినా పర్లేదు. ఇండక్టివ్ బైబిల్ స్టడీ, దట్స్ నాట్ ఎ క్రైమ్. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్, దట్స్ ఓకే. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 3 భాగాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. ఎవరైనా చెప్తారా? బ్రదర్, అబ్జర్వేషన్, అప్లికేషన్ లాస్ట్లో వస్తుంది, ఇంటర్ప్రిటేషన్, తర్వాత అప్లికేషన్. సో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ పాపులర్ బైబిల్ స్టడీ మెథడ్ అమాంగ్ క్రిస్టియన్స్. ఓకే, సో దీంట్లోకి వెళ్ళే ముందు మనం ఒక మాట ప్రార్థన చేసుకొని వెళ్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయండి. ముఖ్యంగా మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని మేము ఎందుకు చదవాలో మీరు మాకు నేర్పించండి. మీ వాక్యం ద్వారా మాత్రమే మీకు మరింత సమీపంగా రాగలము, మిమ్మల్ని చాలా స్పష్టంగా చూడగలము. మీ యొక్క బ్యూటీ, మీలో ఉన్న ఆకర్షణ ఏంటో తెలుసుకోగలం ప్రభువా. కావున ప్రభువా, మా జీవితాల్లో మీరు కోరుకున్న మార్పులు కలగజేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ తమ్ముడు పీపీటీ వేస్తే మనం చూద్దాం. సో ఈరోజు అప్లికేషన్ అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. సో దెర్ ఆర్ 3 పార్ట్స్ ఇన్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అబ్జర్వేషన్ అంటే పరిశీలన, రెండవది ఇంటర్ప్రిటేషన్ అంటే భాష్యం చెప్పడము, లేఖనాన్ని అర్థం చేసుకోవడము, మూడవది అప్లికేషన్. ఈరోజు అప్లికేషన్లో పైన మనం మనసు పెడదాం. సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు డెఫినేషన్ స్లైడ్కి వెళ్ళండి. సో మొట్టమొదటి పాఠం, ఇందులో చాలా పాఠాలు ఉన్నాయి, 40 పాఠాలు ఉన్నాయి. వాట్ ఈస్ బిబ్లికల్ అప్లికేషన్ అంటే బైబిల్ని అన్వయించుకోవడము అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? సో డెఫినేషన్ స్లైడ్కి వెళ్తే, బిబ్లికల్ అప్లికేషన్ ఈజ్ ఎ పర్సనల్ స్పిరిట్ ఎంపవర్డ్ రెస్పాన్స్. అంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా, సామూహికంగా కాదు, వ్యక్తిగతంగా మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక క్రైస్తవుడిగా దేవుని పట్ల ప్రతిస్పందించడమే అప్లికేషన్, లేదా దేవుని వాక్యానికి ప్రతిస్పందించడమే అప్లికేషన్. సో బిబ్లికల్ అప్లికేషన్ ఈజ్ ద పర్సనల్ స్పిరిట్ ఎంపవర్డ్ రెస్పాన్స్ ఆఫ్ ఎ బిలీవర్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ రిజల్టింగ్ ఇన్. నిజంగా మనము బైబిల్ని అన్వయించుకోవడం అంటే దాని యొక్క సూచనలు మనలో కనిపించాలి, పర్యావసనాలు లేదా ఫలాలు కనిపించాలి. ఆ ఫలాలు ఏంటిదంటే, మొట్టమొదటిగా ఒబీడియంట్ యాక్షన్, ప్రవర్తనలో విధేయత కనిపించాలి. మనం పర్ఫెక్ట్ కాలేము, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ గుడ్. గాడ్ విల్ కీప్ అస్ గ్రౌండెడ్, ఓకే, బై అలోవింగ్ అస్ టు ఫాల్ సమ్ టైమ్స్, ఫ్యూ టైమ్స్. కానీ బేసిక్గా దేవుడు కోరుకునేది ఏంటంటే మనము విధేయత కలిగి జీవించాలి. రెండవదిగా ట్రాన్స్ఫార్మ్డ్ థింకింగ్, రూపాంతరము చెందిన ఆలోచన అనేది మారాలి. క్రైస్తవులు ఆలోచించడానికి లేదా
బైబిల్ని నిజంగా చదివే వ్యక్తి ఆలోచించేదానికి, లోకంలో ఉన్న వ్యక్తి లేదా శారీరకంగా నడుచుకునే వ్యక్తి, ద కానల్ క్రిస్టియన్కి అంటే ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు నడుచుకునేదానికి, నిజమైన విశ్వాసి నడుచుకునేదానికి తేడా ఉండాలి, ఆలోచించేదానికి తేడా ఉండాలి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఒబీడియంట్ యాక్షన్, సెకండ్ థింగ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ థింకింగ్, మూడవదిగా రిన్యూడ్ ఎఫెక్షన్స్ అంటే మనకున్న కోరికలు లేదా భావోద్రేకాలు అవన్నీ కూడా నూతనపరచబడాలి. మనం మనుషులుగా మనకు చాలా రకాల ఎఫెక్షన్స్ ఉంటాయి. కోపం రావడం కానీ, ప్రేమ చూపించడం కానీ, జాలి పడడం కానీ, ఇలా రకరకాల ఎఫెక్షన్స్ మనకు ఉంటాయి. సో కొన్నిసార్లు పాజిటివ్ ఎఫెక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్షన్స్ ఉంటాయి. అయితే అంటే సానుకూల భావోద్రేకాలు ఉంటాయి, ప్రతికూల భావోద్రేకాలు ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా మనము నూతనపరచబడాలి. వీ హ్యావ్ టు బి రిన్యూడ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్. అంటే మన క్రియల్లో విధేయత కనిపించాలి, మన ఆలోచనలో మార్పు కనిపించాలి, మన కోరికల్లో కూడా మార్పు కనిపించాలి. క్రైస్తవుడు ఏం కోరుకోవాలి అంటే దేవుని కోరుకోవాలి, అంతే సింపుల్. పరలోకం కాదు. పరలోకానికి పోతాం, దేవుడు తీసుకుపోతాడు, అదొక ప్లేస్ మాత్రమే. పరలోకాన్ని కాదు కోరుకోవాల్సింది, లేదంటే ఆశీర్వాదాలను కాదు కోరుకోవాల్సింది, దేవుని కోరుకోవాలి. దేవుని కంటే ఆకర్షణీయమైనది, ఆశించదగినది, కోరుకోదగినది, విలువైనది ఏది లేదు. కాబట్టి దేవుని మాత్రమే మనము కోరుకోవాలి. తర్వాత ప్రాక్టికల్ లివింగ్, క్రియాశీలక జీవితంలో మనకు ప్రాక్టికల్గా కనిపించాలి. అంటే మన జీవితాన్ని ఎవరైనా చూసినప్పుడు మన జీవితంలో మనం పర్ఫెక్ట్గా ఉండలేము. కానీ ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ మొత్తం చెడిపేసుకోవడం ఒక విధంగా ఉంటుంది, లేదా అక్కడక్కడ కొన్ని డాట్స్ పడ్డాయి అనుకోండి, అదొక విధంగా ఉంటుంది. అంటే ఒక పెద్ద బోర్డు పైన పూర్తిగా పిచ్చి గీతలతో నింపేయడం వేరు, అక్కడక్కడ కొన్ని స్పాట్స్ ఉండడం వేరు. సో అలా మన జీవితంలో స్పాట్స్ ఉంటాయి. అంటే వాటిని ప్రత్యేకంగా గమనిస్తేనే కనబడుతుంది. కొన్నిసార్లు కొంత దీర్ఘకాల వ్యవధిలో కూడా మనము కొన్ని స్పాట్స్ కలిగి ఉండవచ్చు. కానీ పోతూ ఉంటే, అంటే జీవితాన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే, జూమ్ ఇన్ కాదు, జూమ్ అవుట్ చేసి చూస్తే బాగా కనిపించాలి మన జీవితం. జూమ్ ఇన్ చేస్తే అందరి జీవితాల్లో కూడా చాలా లోపాలు కనబడతాయి, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. బట్ వెన్ వి జూమ్ అవుట్, అవర్ లైఫ్ షుడ్ బి అ ప్రాక్టికలీ ఎగ్జాంపులరీ లైఫ్స్. ప్రాక్టికల్ లివింగ్ అనేది కనబడాలి. ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి, అది విషయం. నేను విధేయత చూపిస్తున్నాను, నా ఆలోచన మారింది, నా కోరికలు, నా డిజైర్స్ మారినాయి, తర్వాత నేను నా జీవితం క్రియాశీలకంగా మారింది అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో అప్లికేషన్ అంటే ఏంటిదంటే వాక్యము మన జీవితాన్ని ప్రభావితం చేయాలి. క్రైస్తవ జీవితాన్ని ఒకే ఒక పదంలో నిర్వచించాల్సి వస్తే ఆ పదం ఏంటిదంటే ఒబీడియన్స్, విధేయత. సింపుల్, దేవుని పట్ల విధేయత. ఒక వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. దేవుడు కోరుకునేది ఏంటిదంటే తెలుసుకోవడం మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం అంటే కేవలం ఇంటలెక్చువల్ జీవితం మాత్రమే కాదు. ఈరోజు క్రైస్తవులు అది కూడా మర్చిపోయారు. అసలు ఇంటలెక్చువల్గా ఉండాలనే విషయం కూడా మర్చిపోయారు. మొత్తం ఎమోషన్స్ మీదనే వాళ్ళ జీవితాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. 30 ఏళ్ళ క్రితం మేము యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఇంచుమించు అప్పుడు క్రైస్తవులతో మాట్లాడడం అంటే చాలా కష్టమని అనుకునేవాళ్ళు. మేము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రశ్నలు వేసి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు మా మమ్మీ అన్నిటికీ సమాధానం చెప్పేది. మా మమ్మీకి కేవలము అంటే షీ కెన్ రీడ్ అండ్ రైట్, బేసిక్ థింగ్సే వచ్చు. ఆమె పెద్ద అకాడమిక్స్లో పెద్దగా ఏం చదువుకోలేదు, పంపిస్తే కూడా ఆమె చదవడానికి ఇష్టపడలేదు ఆమె చిన్నగా ఉన్నప్పుడు. అయితే ఆమెకు అంతవరకే తెలుసు. బట్ షీ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఒక గ్రూప్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా
ఆమె సమాధానం చెప్పగలిగింది. అంత ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళు క్రైస్తవులు ఒకప్పుడు. ఈరోజు మనం ఏ పరిస్థితికి దిగజారిపోయినామంటే మన మీద ప్రతి వ్యక్తి మీద కూడా, ప్రతి పాస్టర్ మీద కూడా మీమ్స్ వేసే పరిస్థితికి వచ్చేసాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన మీద కామెడీస్ అవుతున్నాయి. ఓకే, యూట్యూబ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి పరిస్థితికి వచ్చాం. కానీ దట్ ఈస్ గుడ్, ఇంటలెక్చువల్గా ఉండడం మంచిదే. కానీ అంతటితో ఆగిపోకూడదు, విధేయత చూపించాలి. అందుకే యాకోబు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. సో బిబ్లికల్ అప్లికేషన్ మీన్స్ నాట్ జస్ట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ బట్ లివింగ్ ఇట్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కాదు, దాన్ని ప్రకారము మనం జీవించాలి. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అందులో మనకు 4 డైమెన్షన్స్ ఆఫ్ బిబ్లికల్ అప్లికేషన్ ఉంది. 4 డైమెన్షన్స్ ఇక్కడ కనబడడం లేదనుకుంటా పీపీటీ కంప్లీట్గా. ఓకే, ఐ రీడ్ ఇట్ ఫ్రమ్ మై నోట్స్. మొట్టమొదటిగా ఇంటలెక్చువల్. ఓకే, మేధోపరమైన వాక్యము అప్లై చేసుకున్నప్పుడు 4 కోణాల్లో మనం అప్లై చేసుకోవాలి. ఇంటలెక్చువల్, మేధోపరమైన, షేపింగ్ అవర్ థాట్స్ అకార్డింగ్ టు ద ట్రూత్. మన ఆలోచనలను సత్యం ప్రకారము మనము మలుచుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ సత్యం ప్రకారము మనం మలుచుకోవాలి. మన ఆలోచనలకు తగ్గట్టుగా వాక్యాన్ని మలుచుకోకూడదు. ఎక్సిజీసిస్ ఉంటుంది, ఐసిజీసిస్ ఉంటుంది. ఐసిజీసిస్ అంటే మన ఆలోచనలు వాక్యంలోకి తీసుకొని వెళ్ళడము. ఎక్సిజీసిస్ అంటే వాక్యంలో ఉన్న విషయాన్ని మనము తీసుకోవడము. సో ఆ విధంగా మనం ఉండకూడదు. సో ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటలెక్చువల్లీ. బైబిల్ చదివిన ప్రతి వ్యక్తి కూడా ఇంటలెక్చువల్గా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అది అంటే బైబిల్ నిజంగా మనం శ్రద్ధతో చదివితే మన ఇంటలెక్చువల్గా చాలా మార్పును పొందుకుంటాం. అది మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ఒక వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ పౌలు ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో చాప్టర్ 10 verse 5. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. వి టేక్ ఎవ్రీ థాట్ క్యాప్టివ్ టు ఒబే క్రైస్ట్. ప్రతి ఆలోచన కూడా, మన మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన కూడా వాక్యానుసారమైందా కాదా అని మనం ఆలోచించాలి. అసలు చాలా కాన్షియస్గా, చాలా అటెంటివ్గా ఉండాలి. అంటే మనం రోజంతా కూడా మన మైండ్లోంచి కొన్ని లక్షల థాట్స్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి. కానీ ఎంత మ్యాక్సిమం ఎన్ని ఆలోచనలు మనం చెరపట్టగలిగే, వాక్యానుసారంగా ఈ ఆలోచన ఉందా, ఈ భావోద్రేకం వాక్యానుసారంగా ఉందా, నేను నమ్మే ఈ సిద్ధాంతం వాక్యానుసారంగా ఉందా అని ప్రతి ఆలోచన చెరపట్టుకోవాలి. చెరపట్టుకొని మనం వాక్యానుసారంగా దాన్ని మలుచుకోవాలి. మన మానవ సంబంధాల్లో కావచ్చు, లేదంటే మనం చేసే నిర్ణయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాటిని మలుచుకోవాలి. రెండవదిగా మారల్ డైమెన్షన్ ఆఫ్ అప్లికేషన్, నైతిక కోణం ఉంది. సో ఒబేయింగ్ గాడ్స్ కమాండ్స్ ఇన్ యువర్ డైలీ చాయిసెస్. దేవుని వాక్యానికి ఎలా అంటే ఎలా అప్లై చేసుకుంటామంటే మన రోజువారీ చేసే నిర్ణయాలలో మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. ఓకే, దానికి విధేయత చూపిస్తాం. రోజువారీ చేసే నిర్ణయాలు అవేవైనా సరే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా నా మహిమ కోసం చేయండి అని చెప్పాడు. మోరల్గా చేయాలి ప్రతిదీ కూడా. దెర్ షుడ్ బి మొరాలిటీ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ యాక్షన్ దట్ వి డూ. ప్రతిదీ కూడా దెర్ ఈస్ నథింగ్ లైక్ ఆ మోరల్. అంటే నైతికము అయినది, నైతికము కానిది కాకుండా మధ్యస్థమైనది ఏది లేదు. ఆ మోరల్ ఏది కూడా లేదు. సో ఈదర్ సంథింగ్ ఈజ్ మోరల్ ఆర్ సంథింగ్ ఈజ్ నాట్ మోరల్. సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ న్యూట్రాలిటీ. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:15లో ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా నైతికమైన ఆజ్ఞలు, మారల్ కమాండ్మెంట్స్. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, తర్వాత పొరుగువాంది ఏది ఆశించకూడదు, అలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ మారల్ కమాండ్స్. 613 కమాండ్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. 613 కమాండ్స్ అండ్ ఆల్ ద మోరల్ కమాండ్స్ దే ఆర్ గుడ్. మూడవదిగా అప్లికేషన్ అనేది దానికి ఉన్న మూడో కోణం ఏంటిదంటే ఆధ్యాత్మిక కోణము. గ్రోయింగ్ ఇన్
యువర్ ఎఫెక్షన్స్ అండ్ వర్షిప్. మనకున్న కోరికల్లో, మన ఆరాధనలో మనము ఎదగాలి. మనకున్న కోరికల్లో మన ఆరాధనలో ఎదగాలి. ఈరోజు వచ్చేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు జస్ట్ కొన్ని నిమిషాల ముందు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, మళ్ళా పోయి వాక్యం చెప్పాలా అనిపించింది నాకు. ఎందుకంటే చెప్పడం అయిపోయింది. అసలు నేను వాక్యం వినక, నేను ఎక్కడన్నా పోతే వినే అవకాశం రాక చాలా రోజులు అయిపోయింది. ఆ మధ్య జూన్లో ఒక ప్రసంగం విన్నాను. ఫుల్గా ఒక ప్రసంగమే విన్నాను జూన్ నెలలో. సో వినక చాలా రోజులు అయిపోయింది. సో యాక్చువల్గా స్పిరిచువల్గా గ్రో కావాలంటే వినాలి, వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత ఇట్ షుడ్ చేంజ్ అవర్ ఎఫెక్షన్స్. మన కోరికలు మారాలి. మన కోరికలు మారడంతో పాటు మన ఆరాధన కూడా మారాలి. సో లెట్స్ థింక్ అబౌట్ లైక్ దిస్. దీని గురించి ఇట్లా ఆలోచిద్దాం. నేను వాక్యం చదివిన తర్వాత నా ఆరాధనలో ఏమైనా మార్పు వచ్చిందా? కొంతమంది అంటే మీరు సామూహికంగా ఆరాధించేటప్పుడు మనము అన్ని విషయాలు ఆరాధించలేము. మనకు కొంత సమయాన్ని మాత్రమే ఇస్తారు. 1 నిమిషమో మ్యాక్సిమం 2 నిమిషాల్లో మనకు సమయాన్ని ఇస్తారు. సో అది సామూహికంగా ఆరాధించే ముందు. బట్ క్వాలిటీ ఆఫ్ అవర్ వర్షిప్ డస్ ఇట్ గ్రో? మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనము దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనే మాట మీరు వినుంటారు చాలాసార్లు. చెప్తారు ఎవరైనా బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే? బ్రదర్ చెప్పండి. ఓకే. సో బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే అమ్మా ప్రైజింగ్ గాడే కరెక్టే. అంటే జనరల్గా దేవుని ప్రైజ్ చేసేటప్పుడే ఆ పాటలు కూడా ఉన్నాయి. బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనే పాట కూడా ఉంది. ఓకే, ఎవరైనా చెప్తారా? బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నప్పుడు నేను చాలా కాలం క్రితం అనుకునేవాని దేవుని బ్లెస్ చేయడం ఏంది అనుకున్నాను. మీకు అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది కదా? అనిపిస్తుంది ఖచ్చితంగా. సో బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే స్పీక్ గుడ్ ఆఫ్ లార్డ్. దేవుని గురించి మంచి మాటలు పలకడం అంటే దేవుని ఆశీర్వదించడం కాదు, కానీ దేవుని గురించి మంచి మాటలు పలకడం. అసలు దేవుని గురించిన మంచి మాటలు వాక్యంలో ఉన్నాయి. చాలా మంచి మాటలు ఉన్నాయి వాస్తవానికి. లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అదే. And we need to speak all those good things. We need to worship God and our affection should change. మన కోరికలు మారాలి, డిజైర్స్ మారాలి. కోరికలు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని కోరిక ఎటంటే అటు నడిపించగలదు. తర్కం కాదు. మనిషి బానిస దేనికంటే కోరికలకు బానిస. తర్కానికి కాదు, లాజిక్కి కాదు, రీజనింగ్కి కాదు. As humans, we are rational beings, but also we are emotional beings. We are more emotional than rational. కాబట్టి దేవుని వాక్యము మన ఎఫెక్షన్స్ని కూడా మార్చాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనము, అది షెమాలో భాగం. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. షెమాలో భాగం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు చదివినప్పుడు మీరు ఆ విషయాన్ని చాలాసార్లు చూసి ఉండొచ్చు. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ ఎమోషన్స్, విత్ ఆల్ యువర్ ఎఫెక్షన్స్. సో ఇంటలెక్చువల్ అప్లికేషన్ ఉంది, మారల్ అప్లికేషన్ ఉంది, స్పిరిచువల్ అప్లికేషన్ ఉంది. దెన్ దెర్ ఈస్ పర్సనల్ అప్లికేషన్. అక్కడ మీరు ప్రాక్టికల్ అప్లికేషన్. అక్కడ మీరు చూడలేకపోతున్నారు. ప్రాక్టికల్ అప్లికేషన్ క్రియాశీలకమైన అన్వయింపు. ఓకే, లివింగ్ అవుట్ ద వర్డ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్, వర్క్, టైమ్ అండ్ డెసిషన్స్. దేవుని వాక్యాన్ని మన మానవ సంబంధాల్లో మనము అనుసరించాలి లేదా అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. మానవ సంబంధాల్లో అన్వయించుకున్నప్పుడు చాలా వరకు మన జీవితంలో మార్పులు కలుగుతాయి. రెండోది మన పనిలో అన్వయించుకోవాలి. బైబిల్ ఈజ్ టాకింగ్ అ లాట్ అబౌట్ వర్క్. అసలు వర్క్ గురించి మాట్లాడినంతగా బైబిల్ ఇంకా వేరే దాని గురించి మాట్లాడదు. యాక్చువల్గా జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ వర్క్. వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ టాక్స్ అబౌట్ బిజినెస్, బైబిల్ టాక్స్ అబౌట్ ఎకనామిక్స్, బైబిల్ టాక్స్ అబౌట్ వెల్త్, బైబిల్ టాక్స్ అబౌట్ పావర్టీ. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ డోంట్ అబ్జర్వ్ దోస్ థింగ్స్. మన క్రిస్టియానిటీలో ఏమైపోయిందంటే ఎప్పుడైనా యేసుప్రభు రావచ్చు,
నేను వెళ్ళిపోతా, ఇక్కడ ఉన్న పనులు ఏం సరిగ్గా చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రిస్టియన్స్. తప్పించుకునే ఆలోచనలో ఉన్నాం. పలాయనవాదం అంటారు కదా, ఎస్కేపిజం. సో తప్పించేసుకుంటాం. నాకు తెలిసిన ఒక అతను ఇల్లు కొన్నాడు, ఈఎంఐ మీద ఇల్లు కొనుక్కోవడం జరిగింది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. కడుతూ ఉంటే కొద్దిగా డిఫికల్ట్ అయింది. డిఫికల్ట్ అవుతుంటే మంత్లీ డిఫికల్ట్ అవుతుంది కదా. సో ఇంకో ఫ్రెండ్ కూడా ఆయన ఇల్లు కొనుక్కున్నాడు. ఆయన ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఉండకుండా వేరే దగ్గర ఉంటూ ఆ ఇంటికి 75,000 ఈఎంఐ కడుతూ 25,000 దాని మీద రెంట్ వస్తున్నాయి. సో నెలకు అదనంగా 50,000 కడుతూ ఉన్నాడు. అయితే మొదట మాట్లాడిన వ్యక్తి ఆయన ఏం మాట్లాడాడంటే, ఒకరోజు మా ఇంటికి వచ్చి, అంతకంటే ముందు వారము అలా సంఘానికి వెళ్తే సంఘంలో పాస్టర్ రెండో రాకడ గురించి మాట్లాడడం జరిగింది. మనం ఎత్తపడతామని మాట్లాడడం జరిగింది. ఈయనకేమో ఈ ఈఎంఐలు కట్టలేక బాధ భరించలేకపోతున్నాడు. మా ఇంటికి వచ్చి, బ్రదర్ అసలు అవసరమా ఈ ఇల్లులు ఇవన్నీ కొనడం, నేను అమ్మేద్దాం అనుకుంటున్నా, ఎత్తపడతాం కదా ఎట్లాగో అని అన్నాడు. ఓకే, సో బట్ దట్స్ నాట్ ద బిబ్లికల్ థింకింగ్. బైబిల్ టాక్స్ అబౌట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అబౌట్ వర్క్. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు 1000 తరాల వరకు మీ కుటుంబాలను దీవిస్తా అని చెప్పాడు. 1000 generations. God gives generational blessings. Okay, so and one of the key component in that is work, right? మూడవదిగా మన టైంని ఎలా వాడుతూ ఉన్నాం? ప్రాక్టికల్ టైం. బైబిల్లో దేవుడు దేన్ని పరిశుద్ధపరచడం జరిగింది? మొట్టమొదటిగా బైబిల్లో పరిశుద్ధత, హోలీ అనే మాట దేనికి ఉపయోగించబడ్డది మొట్టమొదటిసారి? దేవునికా, దేవాలయానికా, వ్యక్తులకా, ఎవరికి ఉపయోగించబడ్డది? ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద టైమ్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద టైమ్. జెనసిస్ ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు ఎవరైనా చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు ఎవరైనా చదవండి. పరిశుద్ధపరచను. టైంని దేవుడు పరిశుద్ధపరిచాడు. టైమ్ ఈజ్ హోలీ. మన జీవితాల్లో ఎంత అపవిత్రత ఉన్నా మన దగ్గర ఒక్కటి పరిశుద్ధమైనది ఉంది, అదేంటిదంటే సమయం. ఇట్ ఈస్ హోలీ, దట్ ఈస్ హోలీ. సో ఇట్ షుడ్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ టైమ్ అండ్ ఆల్సో అవర్ డెసిషన్స్. మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో వాక్ ఇన్ ఎ మ్యానర్ వర్దీ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువుకు తగ్గట్టుగా నడుచుకోండి. యూ కెన్ గో టు నెక్స్ట్ స్లైడ్ తమ్ముడు. యూ కెన్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, బిబ్లికల్ అప్లికేషన్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ఓకే, 3వ మెట్టు అంటే మనము అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. సో ఈ విధంగా రావాలి. అబ్జర్వేషన్లో వాట్ డస్ ద టెక్స్ట్ సై, అంటే వాక్యంలో ఏముంది అక్కడ అని చూడాలి. ఇంటర్ప్రిటేషన్లో వాట్ డస్ ఇట్ మీన్, దాని భావం ఏంటి అనేది మనం చూడాలి. మూడవదిగా ఇంటర్ప్రిటేషన్లో వాట్ డస్ ఇట్ రిక్వైర్ ఆఫ్ మీ, నేనేం చేయాలి అనేది మనం ఆలోచించాలి. సో మనలో చాలామందికి బాగా పరిచయం ఉన్న లేఖన భాగం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చాలామందికి పరిచయం ఉన్న వాక్య భాగం. అది చదవాల్సిన అవసరం లేదు, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్ స్క్రిప్చర్ ఈస్ బ్రెత్ అవుట్ బై గాడ్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. నీతి యందు శిక్ష చేయడానికి దేవుడు అది ఇచ్చాడు. సో కాబట్టి అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దాన్ని అభ్యసించడానికి, ప్రాక్టీస్లో పెట్టడానికి, అప్లై చేయడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దాన్ని ప్రాక్టీస్ చేసి అప్లై చేయడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్లైడ్లో మనకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏది అప్లికేషన్ కాదు అనే విషయాన్ని చూడొచ్చు. ఓకే, అప్లయింగ్ యువర్ ఫీలింగ్స్, వాక్యానికి మన భావోద్రేకాలు తీసుకొని పోవడం అనేది అప్లికేషన్ కాదు. కానీ దానికి బదులుగా రెస్పాండింగ్ ఇన్ ఒబీడియన్స్ టు రివీల్డ్ ట్రూత్, దేవుడు బయలుపరిచిన సత్యానికి మన ప్రతిస్పందన చూపించడం అనేది మనం చేయాలి.
రెండవదిగా చేంజింగ్ అదర్స్. వేరే వాళ్ళని మార్చాలని చూస్తాం. వాక్యం చెప్తుంటే ఇది ఆయనకు బాగా వర్తిస్తుంది, ఆమెకు బాగా వర్తిస్తుందని మనం ఆలోచిస్తుంటాం. ఈరోజు ఆ బ్రదర్ వచ్చింటే బాగుండు అనుకుంటాం, కానీ ఆ బ్రదర్ రాలేదు, నువ్వు వచ్చావంటే ఈ వాక్యం నీకే. దేవుడు ఆ బ్రదర్తో మాట్లాడదలుచుకోలేదు, లేదా ఆ సిస్టర్తో మాట్లాడదలుచుకోలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్స్, చేంజింగ్ అదర్స్, బట్ ఫస్ట్ చేంజింగ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనము మార్చుకోవడానికి. అండ్ వాట్ ఈస్ నాట్ అప్లికేషన్, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ కాదు. అప్లికేషన్ అంటే మనసులో బాగా గంభీరమైన ఫిలసాఫికల్ సత్యాలను మనసులో నింపుకోవడం కాదు. దేవుడు అంటే ఆయన స్వయంభవుడు, సార్వభౌముడు, సర్వస్వతంత్రుడు, ఇలాంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే సత్యాలు, ఇవన్నీ కూడా సత్యాలు. దీస్ ఆర్ ట్రూత్స్, ఓకే, అండ్ దే ఆర్ కాంక్రీట్ అండ్ సాలిడ్ ట్రూత్స్. నాట్ జస్ట్ అంటే ఫిలసాఫికల్గా ఆలోచిస్తే దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, కానీ అప్లికేషన్ పార్ట్లో మాట్లాడుతున్నాం మనము, ఇంటర్ప్రిటేషన్లో కాదు. ఓకే, అప్లికేషన్లో కాంక్రీట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్. అంటే దేవుడు సార్వభౌముడైతే నేను ఎలాంటి అడుగులు వేయాలి, నేను ఎలా ఆచరణాత్మకమైన జీవితాన్ని జీవించాలి అని ఆలోచించడం. నాలుగోదిగా లీగలిజం. అప్లికేషన్ అంటే లీగలిజం కాదు. లీగలిజం అంటే ఏంటిదంటే దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని సంతోషపెడతా అనుకోవడం లీగలిజం. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, లీగలిజం తర్వాత యాంటీ నామియనిజం. రెండు ఎక్స్ట్రీమ్స్. అంటే ఒకటి ఏంటిదంటే ఆజ్ఞలు లేవు, ఏం లేవు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అని చెప్పేది ఒకటి. లీగలిజం వచ్చేసి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించు, నీ వంతు ప్రయత్నము నీవు చెయ్యి అని చెప్పేది లీగలిజం. దేవుని సంతోషపెట్టొచ్చా మనం అంటే ఎస్, మనం సంతోషపెట్టొచ్చు. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. గాడ్ ఈజ్ ఏ హ్యాపీ గాడ్. ఓకే, మన దేవుడు సంతోషంగా ఉండే దేవుడు. ముఖం చెట్లించుకొని కట్టె పట్టుకొని ఎప్పుడు, కొంతమంది ముఖం చూస్తే ఎప్పుడు ఇట్లా కోపంతో ఇట్లా కదులుతుంటుంది కదా, అది షేక్ అవుతుంటుంది. నాకు ఒక అన్న తెలుసు, ఆయన కోపం వచ్చిందంటే బాడీ అంతా షేక్ అవుతుంటుంది. కొంచెం పెద్దోడు, మరీ వృద్ధుడేం కాదు కానీ పెద్దోడు, ఆయన కోపం వచ్చిందంటే బాడీ అంతా షేక్ అవుతుంటుంది, చెంపలన్నీ షేక్ అవుతుంటాయి. సో అట్లా లేడు మన దేవుడు. హీఈస్ ఏ హ్యాపీ గాడ్, హీఈస్ హ్యాపీ. మనం మంచి భోజనం చేయాలని కోరుకుంటాడు ఆయన. రుచికరమైన భోజనం చేసి, అబ్బా దేవా ఎంత మంచి భోజనాన్ని ఇచ్చావు అని సంతోషించాలని కోరుకునే దేవుడు. మన కుటుంబాలతో, మన పిల్లలతో, భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో కూర్చొని ఆనందించాలి అని కోరుకునే దేవుడు. మన కష్టార్జితాన్ని మనం తినాలి అని కోరుకునే దేవుడు. హీఈస్ ఏ హ్యాపీ గాడ్. అయితే అదే టైంలో మనము ఏదో ఇవన్నీ పాటించి ఆయనను సంతోషపెడతా అనడం కాదు అప్లికేషన్ అంటే. దట్ ఈస్ నాట్ అప్లికేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ లవింగ్ స్పిరిట్ లెడ్ ఒబీడియన్స్. దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆత్మచేత బలోపేతం చేయబడి ఆయనకు విధేయత చూపించడం. దేవుని ప్రేమించడము, ఆయన ఆత్మచేత బలోపేతం చేయబడి మనం విధేయత చూపించడం. మనకు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి సమయం అనుమతించకపోవచ్చు. బట్ వీ హ్యావ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. యూ కెన్ సీ దోస్ ఎగ్జాంపుల్స్ లేటర్. ఓకే, రైట్. సో ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ అయితే ఉంది, ఒకటి మనం చూద్దాం. రాజైన సౌలు గురించి. మీ అందరికీ సౌలు కథ తెలుసు. ఆయన దేవుని ఆజ్ఞకి విధేయత చూపించాలనుకున్నాడు, తొందరపడి బలినివ్వడం జరిగింది. దేవుడు స్పష్టంగా మాట్లాడడం జరిగింది ప్రవక్త ద్వారా, టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి ఇంపార్టెంట్ కాదు, విధేయత చూపించడం ఇంపార్టెంట్. సో అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ లీగలిజం. ఓకే, అప్లికేషన్ వేరు, లీగలిజం వేరు. అంటే దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనము దేవుని ప్రేమించి విధేయత చూపించడం. విధేయత అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే దేవుని సంతోషపెట్టి దేవుని మెప్పించడం కాదు, ప్రేమతో ఆయన పట్ల మనం ప్రతిస్పందించడం. దట్ ఈస్ ఒబీడియన్స్, అదే విధేయత. ఓకే, సో ఇలస్ట్రేషన్ ఉంది, వీ కెన్ స్కిప్ దట్ ఇలస్ట్రేషన్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్లో ఇలస్ట్రేషన్ ఉంది, అది మనము స్కిప్ చేద్దాం. వీ కెన్ స్ట్రైట్ అవే గో టు సెకండ్ లెసన్కి వెళ్దాం. సో వై అప్లికేషన్ ఈజ్ నెససరీ, ఎందుకు అప్లికేషన్ అనేది అవసరము. ఓకే, లేఖన భాగం ఉంది, కోర్ స్క్రిప్చర్ ఉంది, బట్ విల్ గో టు కీ ఐడియా స్లైడ్కి వెళ్ళండి. సో హియరింగ్ ద వర్డ్ వితౌట్ డూయింగ్ ఇట్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్,
ట్రూ ఫెయిత్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ఒబీడియంట్ యాక్షన్. దేవుని వాక్యము విని విధేయత చూపించకపోతే అది ఆత్మవంచన. అది ఆత్మవంచన, లేదా మనల్ని మనము మోసం చేసుకోవడము. నిజమైన ప్రేమ లేదా నిజమైన విశ్వాసము, ప్రేమ కాదు నిజమైన విశ్వాసము ఎలా వ్యక్తపరచబడుతుందంటే దేవుని పట్ల విధేయత చూపించడం ద్వారా ఓకే అది వ్యక్తపరచబడుతుంది. సో ఈ ప్యాసేజ్ గుర్తుపెట్టుకోండి. ప్యాసేజ్ ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. ఆ ప్యాసేజ్లోంచి కొన్ని మాటలు మాత్రమే చూద్దాము, డీటెయిల్గా చూడము, బట్ వీ లుక్ అట్ ఫ్యూ ఐడియాస్. సో యూ కెన్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో నంబర్ 1, ఐదు భాగాలుగా ఆ ప్యాసేజ్ని చేసుకోవచ్చు. అంటే డీటెయిల్ స్టడీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ బేసిక్ స్టడీ. నంబర్ 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఓకే, ఆ 4 వచనాలు. నంబర్ 1, బీ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ. సో మీరు వినువారు మాత్రమై ఉండకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఇక్కడ ఉపయోగించిన మాట ద గ్రీక్ వర్డ్ ఫర్ డూయర్స్. ఓకే, ప్రవర్తించువారునై యుండుడి అనే మాట ఉంది కదా, ప్రవర్తించు లేదా ప్రవర్తించుట అనే మాట ఉంది కదా. ఇట్ ఇంప్లాయిస్ అన్ యాక్టివ్ ఆన్ గోయింగ్ లైఫ్ స్టైల్. అంటే ఒక్కసారి ఏదో విధేయత చూపించడం కాదు, కంటిన్యూయస్గా దేవుని పట్ల విధేయత కలిగి ఉండడం, విధేయత చూపించడము. ఓకే, అదొక జీవన విధానమై ఉండడము. దేవునికి విధేయత చూపించడం అంటే అదొక జీవన విధానమై ఉండాలి. సమస్య ఏంటిదంటే యాక్చువల్గా క్రిస్టియానిటీలో సమస్య ఏంటిదంటే అంటే చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. మనకు ఐస్ క్రీమ్ షాప్ పోతే ఒకప్పుడు 4 ఫ్లేవర్స్ ఉండేటివి, ఇప్పుడు మాత్రం మనం పోతే ఒక 50-60 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇప్పుడు. అట్లా క్రిస్టియానిటీలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే, విచ్ ఆర్ నాట్ బిబ్లికల్. ఓకే, సో లీగలిజం అనేది ఒక చాలా ప్రమాదకరమైన ఫ్లేవర్. తెల్లబట్టలే వేసుకోవాలి. తెల్లబట్టలు వేసుకోవడం తప్పు కాదు, వేసుకునే వాళ్ళు వేసుకుంటే తప్పు కాదు, కానీ అందరూ తెల్లబట్టలే వేసుకోవాలి. ఓకే, లేదంటే మీరు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయాలి. మీరు వాక్యం చెప్పేటప్పుడు ఫలాని వ్యక్తి పేరు తీసుకునే వాక్యం చెప్పాలి. ఇలాంటివి ఉంటాయి. మీకు ఆ వ్యక్తి ఎవరు అని మీకు అనుమానం ఉంటే నేను చెప్తా తర్వాత. ఓకే, ప్రసంగం చేస్తే ఆ వ్యక్తి పేరు తీసుకోలేదా అని అడుగుతారు. సో రైట్, సో ఇట్ ఈస్ ఎ యాక్టివ్ ఆన్ గోయింగ్ లైఫ్ స్టైల్. అంటే ఇది లైఫ్ స్టైలే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లీగలిజం. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత హియరర్స్ ఓన్లీ. గ్రీక్ స్కూల్స్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే వినడం ప్రాముఖ్యమైన విషయం. గ్రీక్ స్కూల్స్లో వింటే చాలు, శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి వినాలి, నీ మనసు అటు ఇటు పోకుండా ఏకాగ్రతతో వినాలి, విన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, చెప్పే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అంతవరకే వాళ్ళ ఫోకస్. అందుకే యాకోబు చెప్తూ ఉన్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండకండి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఆయన సోషల్ సైంటిస్టు జపాన్కి వెళ్ళాడంట. జపాన్కి వెళ్తే జపాన్లో స్టూడెంట్స్కి అమెరికాలో ఉన్న స్టూడెంట్స్కి చాలా తేడా గమనించాడంట. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ చాలా క్యాజువల్గా క్లాస్లో కూర్చుంటే జపాన్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం చాలా శ్రద్ధతో విన్నారంట, చాలా శ్రద్ధతో. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఆ కాలేజీలో మనుషులు ఎవరు లేరు అనుకున్నాడంట ఆయన లోపల పోయినప్పుడు, అంత శ్రద్ధగా విన్నారు. సో ఈ గ్రీక్లో కూడా గ్రీక్ స్టూడెంట్స్ కూడా గ్రీక్ స్కూల్స్లో కూడా వాళ్ళు అలా వినేవాళ్ళు, చాలా బాగా వినేవాళ్ళు, కానీ దాని ప్రకారం జీవించే వాళ్ళు కాదు. అంటే వింటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు, ఎంతనో తెలుసుకోవచ్చు. అసలు బైబిల్ గురించి తెలుసుకోవడానికి అంతుందా అంటే అంతు లేదు. బైబిల్ని రకరకాల కోణాల్లోంచి చదవచ్చు. దాన్ని బిబ్లికల్ థియాలజీ అంటారు. బిబ్లికల్ థియాలజీ అంటే సింపుల్గా మీరు థియాలజీ చదివితే చాలా రకాల భాగాలు ఉంటాయి. అందులో 3 భాగాలు ప్రాథమికంగా. సిస్టమాటిక్ థియాలజీ, మీరు వినుంటారు సిస్టమాటిక్ థియాలజీ గురించి. చాలా పాపులర్ బుక్ ఉంది, వేన్ గ్రూడెమ్ రాసిన పాపులర్ బుక్ ఉంది. ఇప్పుడు జాన్ ఫ్రేమ్ రాసిన పుస్తకము పాపులర్గా ఉంది. ఇంతకుముందు లూయిస్ బర్కాఫ్ రాశాడు లాస్ట్ సెంచరీలో, అంటే ఒక 100 years బ్యాక్ ఇంచుమించు ఆయన రాశాడు. లూయిస్ బర్కాఫ్ రాసిన సిస్టమాటిక్ థియాలజీ ఉంది. అంతకంటే పాతది పోతే చార్ల్స్ హాడ్జ్ రాశాడు. సో ఇలా సిస్టమాటిక్ థియాలజీ బుక్స్ ఉన్నాయి. అది ఒక ఎత్తు. దాని తర్వాత బిబ్లికల్ థియాలజీ అని ఉంటుంది. ఆ బిబ్లికల్ థియాలజీ చాలా డిఫరెంట్. ఎట్లా అంటే ప్రార్థన అంశాన్ని తీసుకుంటే బైబిల్ని మొత్తం క్రానలాజికల్గా తీసుకొని ప్రార్థన అంశం ఎలా డెవలప్ అయింది, ప్రేమ అనే అంశం ఎట్లా డెవలప్ అయింది, క్రీస్తు ఎట్లా బయలుపరచబడ్డాడు జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు. అంటే ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క పుస్తకం ఉంది. థియాలజికల్ బుక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, చిన్న పుస్తకాలు కూడా కావు, బిగ్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదవచ్చు, విధేయత చూపించకుండా ఉండవచ్చు, సాధ్యమవుతుంది. దట్ ఈస్ పాసిబుల్. అంతా తెలుసుకొని
నరకానికి పోవచ్చు. ఓకే, ఉదాహరణకి ఇట్లా అనుకోండి, మా ఇంట్లో నాకు ఎక్సర్సైజ్ చేయమని 6 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నారు రోజు. నేను రోజు వింటున్నా ఎక్సర్సైజ్ చేయాలని. ఈరోజు కూడా నా భార్య చెప్పింది 2 సార్లు, మీదికి పోయి ఇంటికి పోయి వాక్ చేసి రాపో అని చెప్పి 2 సార్లు చెప్పింది. మార్నింగ్ చెప్పింది, సాయంత్రం కూడా చెప్పింది. సో రోజు వింటున్నందువల్ల నాకేమన్నా మార్పు వచ్చిందా ఫిజికల్గా? ఏం మార్పు రాలే. సో సంవత్సరానికి 52 సార్లు వాక్యం వింటే ఏమీ రాదు. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో, ఇఫ్ యు నో దీస్ థింగ్స్ బ్లెస్డ్ ఆర్ ఇఫ్ యు డూ దెమ్. అంటే ఇవి తెలుసుకోవడం మాత్రమే కాదు, దీని ప్రకారం చేస్తేనే మనం దీవించబడతాం. రెండో భాగానికి వెళ్దాం, డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ రెండవ స్లైడ్లో, సో సెల్ఫ్ డిసెప్షన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ కైండ్. ఇట్ గివ్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్. అన్ని మోసాలకెల్లా భయంకరమైన మోసం ఏంటిదంటే ఆత్మవంచన, సెల్ఫ్ డిసెప్షన్. మనం పక్కోళ్ళు మోసం చేస్తే తొందరగా అర్థమవుతుంది, మనని మనం మోసం చేసుకుంటే అసలు ఎన్నడూ అర్థం కాదు. మీకు తెలుసో తెలియదో, మన నమ్మకాలు చాలా బలమైనవి. బలంగా దెబ్బలు తాకితేనే కానీ మనుషులు మారరు. ఎట్లా చెప్తున్నాం అంటే, నేను చాలా అట్లాంటి అనుభవాలు కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో నాకు అనుభవాలు ఉన్నాయి. నా ఆలోచన మారడానికి చాలా గ్రైండింగ్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. సో దేర్ ఈజ్ ఎ గ్రేట్ సెల్ఫ్ డిసెప్షన్ ఇన్ అస్. మనందరి లోపల సెల్ఫ్ డిసెప్షన్ ఉంది. ఎంత సెల్ఫ్ డిసెప్షన్ అంటే మనంతటా మనము అందులోంచి బయటికి రాలేము. అందుకే ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంతవరకు చెప్పి ఆపిస్తే బాగుండునేమో, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని అన్నాడు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము, కానీ ఎట్లా మోసం చేసుకుంటున్నామో మనకు తెలియదు, ఎంత మోసం చేసుకుంటున్నామో మనకు తెలియదు, మనల్ని మనం ఏ విషయంలో మోసం చేసుకుంటున్నాం కూడా తెలియదు. అది సమస్య. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఓకే, కాబట్టి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దే ప్రొఫెస్ టు నో గాడ్ బట్ దే డినై హిమ్ బై దే వర్క్స్. వారు దేవుడు తెలుసు అని చెప్తారు, కానీ వారి క్రియల ద్వారా దేవుని ఎరగనట్టు ఉన్నారు. వారి క్రియల ద్వారా మనం అనుకోవచ్చు సరి అయిన భక్తిలో ఉన్నామని మనం అనుకోవచ్చు, భక్తిలో ఉండకపోవచ్చు, పూర్తిగా తప్పుదారిలో ఉండవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. పూర్తిగా మోసంలో ఉండవచ్చు, అది పాసిబుల్. ఎంతోమంది పరలోకానికి పోతానని పోరు, అది పాసిబుల్. డిఎల్ మూడీ ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన గొప్ప సువార్థికుడు. ఆయన ఏమన్నాడంటే, పరలోకం పోయినాక 3 ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంట. ఒకటి, తాను ఎవరైతే పరలోకానికి వస్తారో అనుకుంటాడో వారు రారు, అది మొదటి ఆశ్చర్యం. రెండవ ఆశ్చర్యం ఏంటిదంటే, ఎవరు పరలోకానికి రారు అనుకుంటాడో వారు వస్తారు, అక్కడ మనం అలాంటి వాళ్ళని చూస్తాం. మూడో ఆశ్చర్యం ఏంటిదంటే, ఆయన మాటలు ఇవి, నేను అక్కడికి పోవడం అని చెప్పిండు. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ సర్ప్రైజ్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో మనకు అద్దానికి సంబంధించిన ఇలస్ట్రేషన్ ఉంది. థర్డ్ పాయింట్, ఆ ప్యాసేజ్లోంచే థర్డ్ పాయింట్ ఏంటిదంటే, ఎ మ్యాన్ సేస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మిర్రర్ బట్ డజంట్ యాక్ట్ ఈజ్ లైక్ వన్ హూ హియర్స్ ట్రూత్ బట్ డజంట్ అప్లై ఇట్. ఓకే, సో ఇప్పుడు మనము అద్దాల్లో చూసుకుంటే మనకి ఈజీగా మనం ఎలా ఉన్నామో తెలిసిపోతుంది, స్పాట్లో తెలిసిపోతుంది. మనం అద్దంలో చూసుకోగానే ఈరోజు మన ముఖం తెల్లగా ఉందా, నల్లగా ఉందా, కొద్దిగా నల్లబడ్డామా, ఓకే, కొద్దిగా తెల్లగా కనబడుతున్నాము. మనం క్రీమ్స్ వాడితే, ఏదైనా స్పెషల్ క్రీమ్స్ వాడితే తెలిసిపోతుంది కదా ఎలా ఉంది అవుట్కమ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, వి సీ దట్. బట్ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు, ఈ రోజులో ఉన్నట్టుగా లేవు అద్దాలు. ఆ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలి. బ్రాంజ్ అద్దాలు ఉండేటివి. ఇత్తడి ఉంటుంది కదా, ఇత్తడిని చాలా స్మూత్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఫేస్ కనబడుతుంది, ఈ సర్ఫేస్ మీద కూడా కొంతవరకు కనబడుతుంది. ఇది బ్లాక్ అయితే కొంతవరకు మనల్ని చూసుకోవచ్చు. అంటే సర్ఫేస్ ఎంత స్మూత్గా ఉంటే మన ఫేస్ కనిపించే అవకాశం అంతా ఉంది. కానీ ఈరోజు ఉన్నంత పర్ఫెక్ట్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెకానికల్ డివైసెస్ కానీ ఆ రోజులు లేవు. కాబట్టి వాళ్ళు చేసే అద్దాలన్నీ కూడా బ్రాంజ్లో ఉండేటివి. వాళ్ళ ముఖాన్ని సరిగ్గా చూసుకోవాలి అంటే ఇట్లా ఒకసారి ఇప్పుడు చూస్తున్నట్టుగా చూసుకుంటే సరిపోయేది కాదు.
అద్దం ముందు నిలబడి తేరిపార చూసుకోవాలి. వాళ్ళు కొద్దిగా అంటే డైమెన్షన్ మార్చి, యాంగిల్ మార్చి, రకరకాలుగా వాళ్ళ ఫేస్ని వాళ్ళు చూసుకోవడం ద్వారా వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ కానీ, వాళ్ళు ఒకవేళ మేకప్ వేసుకుంటే మేకప్ కానీ, ఆ రోజుల్లో మేకప్ అంటే ప్రత్యేకమైన సందర్భాల్లో ధనవంతులు మాత్రమే వేసుకునేవాళ్ళు. ఆ రోజు ధనవంతులు పెళ్లిలో వేసుకున్న మేకప్ ఈరోజు ప్రతిరోజు వేసుకుంటారు అందరు. అంటే ఇట్ బికేమ్ సో కామన్. ఇట్స్ గుడ్ ఇన్ వన్ సెన్స్, బట్ వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్. ద మెయిన్ కన్సర్న్ ఈస్ వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్, అండ్ దట్ ఈస్ నాట్ అవర్ ఆబ్జెక్టివ్. సో వాక్యాన్ని తేరిపార చూడాలి. ఆ రోజుల్లో అద్దాన్ని చూసినట్టుగా వాక్యాన్ని అట్లా చూడాలి. వి షుడ్ బ్రూడ్ ఓవర్ వర్డ్. దేవుని వాక్యం గురించి ఎంత ఆలోచించాలంటే అది మన మైండ్లో తిరుగుతూనే ఉండాలి. అలా తిరగడం ద్వారా మన పాపం ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన అవసరతలు ఏంటి, మన బాధ్యతలు ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం. కాబట్టి వాక్యాన్ని ఆ విధంగా చూడాలి. 4వదిగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, లుక్స్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా అండ్ ప్రిజర్వ్స్. ఓకే, అలా చూసుకున్నప్పుడు లుక్స్ ఇన్ టు అంటే టు స్టూప్ ఆర్ ఎగ్జామిన్ క్లోజ్లీ, అంటే చాలా దగ్గరగా ఉండి చూడడం అనమాట అద్దాన్ని, అంటే చాలా శ్రద్ధతో చూడడము. సో దట్స్ ద ఎంఫసిస్. తర్వాత లా ఆఫ్ లిబర్టీ అని ఉంది కదా ఇక్కడ 25వ వచనంలో, 25వ వచనంలో అనుకుంటా, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అంటే వాక్యము. అది వాక్యము. ఓకే, దట్ విల్ ఫ్రీ అస్ ఫ్రమ్ సిన్ అండ్ సెల్ఫ్లెస్నెస్. గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో వాక్యము. అన్నీ కూడా వాక్యం మీద ఆధారపడి ఉంటాయి. మన సహవాసం వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మనం రక్షణ పొందామా లేదో తెలుసుకోవాలనుకుంటే వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మన ఆరాధన, ప్రార్థన, మన చారిటీ, మన రిలేషన్షిప్స్, మన వర్క్ ఎథిక్స్ అన్నీ కూడా వాక్యం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాక్యంలో మనం చూసుకోవాలి. తర్వాత ప్రిజర్వ్స్ అనే మాట ఉంది 25వ వచనంలో. సో అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు మరచువాడు కాక క్రియ చేయువాడై తన క్రియలో ధన్యుడగును. సో క్రియ చేయువాడై అంటే రెగ్యులర్, కన్సిస్టెంట్ అండ్ ఒబీడియంట్. రెగ్యులర్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. హీ విల్ బి బ్లెస్డ్ ఇన్ హిస్ డూయింగ్స్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే, ఓకే, గాడ్ బ్లెసెస్ ద డూయింగ్స్, నాట్ జస్ట్ ద నోయింగ్. మనం చేస్తే ఆశీర్వదించబడతాం, చేయకపోతే ఆశీర్వదించబడాలి. అంటే ఆశీర్వాదం ఉందా అంటే ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే మైండ్ సెట్ మారిపోయింది మొత్తం. ఆశీర్వాదం అంటే ఆడికారు ఉండాల్సిందే, అంతే కదా. బట్ అంటే దేవుడు అలా ఇవ్వడానికి కాదు. See, you need to understand, God is the king who owns all the resources of this world. ఈ లోకంలో ఉన్న రీసోర్సెస్ ఆయనవే. భూమి ఆయనదే, దాంట్లో ఉన్న సంపూర్ణత ఆయనదే, బంగారు గనులు ఆయనవే, ఓకే, డైమండ్ గనులు ఆయనవే, అన్నీ ఆయనవే, ఇక్కడ ఉండే గాలి ఆయనదే, అంతా ఆయనదే. బట్ దట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ లైఫ్. ఓకే, అది ప్రధానమైనది కాదు. ప్రధానమైనది ఏంటిదంటే ఇంత గొప్ప దేవునితో సంబంధం కలిగి ఉండడం ప్రధానమైనది. కొన్నిసార్లు దేవుడు దీవించవచ్చు, భౌతికంగా దీవించవచ్చు, కొన్నిసార్లు దీవించకపోవచ్చు. అది గోల్ కాదు. అది మర్చిపోయి కొంతమంది అదే గోల్ అనుకుంటారు. అది మొదటి తప్పు. రెండవది ఏంటిదంటే అది చూపించి, దాన్ని ఎరగా చూపించి దుర్లాభాపేక్షతో, దుర్లాభాపేక్ష అంటే అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆపేక్షతో కొందరు దాన్ని వాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలను. ఉన్నాయా ఆశీర్వాదాలు? ఉన్నాయి. పాత నిబంధనలు ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ పాత నిబంధనలో భక్తిపరులు కూడా బాధపడ్డారు. బికాస్ దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఓకే, బట్ దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్. దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద వర్డ్. గాడ్ బ్లెసెస్ ద డూయింగ్, నాట్ జస్ట్ నోయింగ్. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియన్స్. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆల్రెడీ పొందుకున్నది, పొందుకోబోతున్నారు కాదు, పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్యజీవం కాదు, యేసుక్రీస్తు ప్రభువే నిత్యజీవం. హీ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో విల్ బి బ్లెస్డ్ ఇన్ హిస్ డూయింగ్స్. తాను చేసే సమస్తమైన వాటిలో కూడా ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు లేదా ఆశీర్వదించబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో
నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొని వానితో పోలి ఉన్నాడు. నా మాట విననివాడు అతడు గాలికి కొట్టబడతాడు. సో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే వాన వచ్చి వరద వచ్చినప్పుడు అతడు కట్టుకున్నదంతా కూడా పోతుంది. ఓకే, సో అప్లికేషన్ అనేది చాలా చాలా అవసరము. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనకు టేబుల్ ఉంటుంది. అప్లికేషన్ అనేది చాలా అవసరము. నెంబర్ 1, టు అవాయిడ్ సెల్ఫ్ డిసెప్షన్. మనం అప్లికేషన్ చేసుకోవడం లేదు. నేను దేవుని వాక్యాన్ని తెలుసుకొని విని చదివి గొప్ప థియలాజికల్ పుస్తకాలు చదివి బాగా దాని మీద మనసు పెట్టి అప్లై చేసుకోవడం లేదంటే మోసగించుకుంటున్నాను. సో అప్లై ఎందుకు చేసుకోవాలి? టు అవాయిడ్ సెల్ఫ్ డిసెప్షన్. రెండవదిగా టు షో ట్రూ ఫెయిత్. మన విశ్వాసం నిజమైందా కాదా అని చెప్పడానికి. అటువైపు లేఖన రుజువులు ఉన్నాయి నేను చెప్పేదానికి, మీరు చూడండి. నా విశ్వాసం నిజమైందా కాదా అని చెప్పడానికి. మూడవది టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఎందుకు అప్లికేషన్ అవసరం అంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి, అందులో ఒక్కటి కూడా కొదవలేదు నిజమైన విశ్వాసకి. భౌతికమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారము ఆయన కాలంలో కొంతమందిని సమృద్ధిగా ఆశీర్వదించవచ్చు, కొంతమందిని అంతగా ఆశీర్వదించకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన క్రియను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడున్న ఆశీర్వాదాలను బట్టి కాదు, భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి కాదు. మూడవదిగా టు బేర్ ఫ్రూట్. ఇంతకుముందు బ్రదర్ ప్రార్థన చేశాడు, ఆత్మఫలము ఫలించడానికి ప్రార్థన చేశాడు. నేను వచ్చినప్పుడు బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు. టు బేర్ ఫ్రూట్. మనం ఆధ్యాత్మికంగా ఫలం ఫలించాలంటే అప్లై చేసుకోవాలి. అసలు డూయింగ్ గాడ్స్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్. దేవుని వాక్యాన్ని ఆచరించడమే లేదా దాన్ని అభ్యాసంలో పెట్టడమే నిజమైన ఫలము. టు గ్రో ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో ఎదగడానికి. ఆరవదిగా టు షైన్ యాజ్ లైట్. ఒక వెలుగుగా వెలగడానికి. ఓకే, రైట్. దేవుడు మనం వెలుగుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. లెట్స్ గో టు థర్డ్ లెసన్, డేంజర్స్ ఆఫ్ మిస్అప్లికేషన్. డేంజర్స్ ఆఫ్ మిస్అప్లికేషన్, థర్డ్ లెసన్. సో మీరు కింద ప్యాసేజ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు డేంజర్స్ ఆఫ్ మిస్అప్లికేషన్ ఎవరికి సంబంధించిందో. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభుని సాతానుడు శోధించడం జరిగింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో శోధించడం జరిగింది. సో కీ ఐడియాకి వెళ్తే, ఈవెన్ సేటన్ కెన్ కోట్ స్క్రిప్చర్ బట్ ట్విస్టింగ్ ఇట్ లీడ్స్ టు డిసొబీడియన్స్ నాట్ ఒబీడియన్స్. రైట్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ ప్రిసీడ్ రైట్ అప్లికేషన్. సాతానుకు వాక్యం తెలుసా అంటే మనందరికంటే బాగా తెలుసు. అసలు జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ప్రతి వర్డ్ కూడా గ్రీక్లో, హీబ్రూలో, అరామిక్లో ఎక్సజిట్ చేయగలడు. ఇప్పుడున్న అందరి ప్రీచర్స్ కంటే కూడా గ్రేటెస్ట్ ప్రీచర్ ఎవరు అంటే సేటన్. హీ కెన్ ప్రీచ్ ద వర్డ్ బట్ హీ ట్విస్టెడ్ ద వర్డ్ని ట్విస్ట్ చేస్తే డిసొబీడియన్స్ అవుతుంది. వర్డ్ని ట్విస్ట్ చేయకపోతే అది ఒబీడియన్స్లోకి లీడ్ చేస్తుంది. సో చాలామందికి వాక్యం ఎందుకు అర్థం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళకి ఇంటలెక్చువల్ ఎబిలిటీ లేక కాదు. కొంతమంది సంఘాలకు వస్తుంటారు, మంచి మ్యాథమెటికల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకు. కొంతమంది హ్యూమన్ బిహేవియర్ని బాగా అర్థం చేసుకుంటారు. పెద్ద పెద్ద కంపెనీస్లో మేనేజర్స్గా, సిఇఓస్గా ఉంటారు. సో దే హ్యావ్ గుడ్ రోల్స్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ స్క్రిప్చర్ బికాస్ దే డోంట్ వాంట్ టు. యాక్చువల్లీ వాక్యం అర్థం కాకపోవడానికి ఒకానొక కారణం ఏంటిదంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం, ఇష్టపడకపోవడం. దట్స్ ద మెయిన్ థింగ్. బట్ యూ కెన్ ఆల్సో సీ సెకండ్ స్టేట్మెంట్ దేర్, రైట్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ ప్రిసీడ్ రైట్ అప్లికేషన్. అంటే వాక్యాన్ని సరిగ్గా అప్లై చేసుకోవాలంటే సరిగ్గా దానికి భాష్యం చెప్పాలి. ఓకే, సో కాంటెక్స్ట్ చూసి మనము లోపలికి వెళ్ళిపోదాం. సో అనాలిసిస్ ఆఫ్ టెంప్టేషన్కి వెళ్దాం, డైరెక్ట్గా వెళ్దాం. అనాలిసిస్ ఆఫ్ టెంప్టేషన్. బట్ ద కాంటెక్స్ట్ ఈస్ జీసస్ ఈస్ బీయింగ్ టెంప్టెడ్ ఇన్ ద వైల్డర్నెస్. ఆయన అరణ్యంలో శోధించబడ్డాడు. అండ్ సేటన్ టెంప్ట్స్ హిమ్ టు ప్రూవ్ హిస్ ఐడెంటిటీ. సాతానుడు ఆయన శోధించడం జరిగింది. శోధించడానికి 91 కీర్తన 11-12 వచనాలను వాడుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు దానికి ప్రతిగా ద్వితీయోపదేశ కాండము 6-16 కోట్ చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటిదంటే, వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ బీయింగ్, ఓకే, చాలా ఇంటలెక్చువల్ బీయింగ్ కదా సేటన్. చాలా తెలివైన వాడు. సాతాను గురించి మాట్లాడుతూ దానియేలు కంటే తెలివైన వాడు అని వాక్యంలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సాతాను చాలా తెలివైన వాడు, కానీ వాక్యాన్ని మిస్కోట్ చేయడం జరిగింది, మిస్ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది.
సో యేసుక్రీస్తు ప్రభు దానికి సరి అయిన ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ విషయంలో డిస్కషన్ జరిగింది? సాతానుడు యేసుక్రీస్తు ప్రభు థియలాజికల్ డిస్కషన్ ఏమైనా పెట్టుకున్నారా? అబ్జర్వేషన్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? ఇంటర్ప్రిటేషన్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? దే వర్ టాకింగ్ అబౌట్ అప్లికేషన్. సో అప్లికేషన్ ప్రాబ్లం అవుతుంది. అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా లేకపోతే అప్లికేషన్ ప్రాబ్లం అవుతుంది. సో లెట్స్ గో టు అనాలిసిస్ ఆఫ్ ద టెంప్టేషన్. నెంబర్ 1, సేటన్ స్ట్రాటజీ, సాతాను యొక్క వ్యూహం. ఓకే, యూజెస్ స్క్రిప్చర్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ టు పర్సుయేట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి లేదా ఒప్పించడానికి లేఖనాన్ని దాని సందర్భంలోంచి తీసేసి, ఓకే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేయడం జరిగింది. ఓకే, అర్థం చేసుకోండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదవకూడదు. ఓకే, సో అలా కాంటెక్స్ట్ కోట్ చేయడం ద్వారా సాతానుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కొండ మించి దుంకు అని చెప్పాడు. సింపుల్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోవడం ద్వారా కొండ మించి దుంకు. అక్కడ కొండ మించి దుంకుతే దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటుందా? ఉండదు. ఓకే, సో ట్విస్ట్ ద స్క్రిప్చర్ టు దేర్ ఓన్ డిస్ట్రక్షన్. పేతురు ఈ మాటను చాలా బాగా చెప్పడం జరిగింది. ఒకసారి చదువుదాం మనం. 2 పేతురు 3:16 రెండో రాకడకు సంబంధించి మాట్లాడుతూ ఇక్కడ ఈ వచనాన్ని చెప్పడం జరిగింది. 2 పేతురు 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ, అంటే పౌలు గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోని బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. సో లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మన నాశనానికి అది దారితీస్తూ ఉంది. ఇట్ ఈస్ వెరీ సీరియస్ బిజినెస్. లేఖనాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం సీరియస్ బిజినెస్. ఓకే, సో రైట్. సో అది సాతాను యొక్క వ్యూహము. సాతాను వ్యూహంలో ఏం తప్పులు ఉన్నాయో చూద్దాం. 3 తప్పులు ఉన్నాయి, మనం చూద్దాం. సో అప్లికేషన్ పార్ట్లోకి వెళ్దాం. సో వాట్ వెంట్ రాంగ్? నెంబర్ 1, సెలెక్టివ్ కోటింగ్. సాతానుడు సందర్భాన్ని కోట్ చేయలేదు. మనం చూద్దాం సందర్భము. 91 కీర్తన 11వ అధ్యాయం. చాలా సిస్టర్. సో 11వ వచనంలో, ఇన్ ఆల్ యువర్ వేస్, నీ మార్గములన్నిటిలో అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీ మార్గములన్నిటిలో అంటే సికింద్రాబాద్ రోడ్ మీద పోయేటప్పుడు, తర్వాత మేదీపట్నం రోడ్డు మీద పోయేటప్పుడు, తర్వాత హుసేన్ సాగర్ నుంచి పోయేటప్పుడు, గండిపేట దగ్గర నుంచి పోయేటప్పుడు అని మాట్లాడుతున్నాడా? నీ మార్గములన్నిటిలో అంటే నువ్వు విధేయత చూపించిన ప్రతిసారి కూడా ఇట్ ఇండికేట్స్ ఒబీడియన్స్, నాట్ టెస్టింగ్ గాడ్. ఈ ప్యాసేజ్ ఏంటిదంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే అర్థం ఏంటిదంటే, నువ్వు నడిచే మార్గాలు దేవుని మార్గాలు అయితే ఆయన మార్గాల్లో నిన్ను కాపాడుతాడు. అది గుట్ట మించి దుంకుతే, కొండ మించి దుంకుతే రాయి తగలకుండా కాపాడటం కాదు. రెండవదిగా ఫోర్సింగ్ గాడ్స్ హ్యాండ్. దేవుణ్ణి అవసరం లేని విషయాల్లో పనిచేయమని చెప్పడము. నాకు అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, దేవా నువ్వు ఇట్లా చేయి అని మనం చెప్తూ ఉంటాం ప్రార్థన. డూ దిస్ గాడ్. నాకు అనారోగ్యం ఉంది, వెంటనే స్వస్థపరచు దేవా అని అంటుంటాం. గాడ్ వాంట్స్ యూ టు సఫర్. గాడ్ వాంట్స్ మీ టు సఫర్. అసలు దేవుడు ఎట్లా స్వస్థపరచాలో దేవునికి మనం చెప్తామా? స్వస్థపరచాలనో వద్దో ఆయన నిర్ణయం తీసుకున్నాడు కదా ఆల్రెడీ, ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక 1 కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి అనుకోండి, నేను తప్పులు చేసి నేను చేసుకున్న అప్పులు, చేసుకునే అప్పులు. దేవుడు నా అప్పుల నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు? డెఫినెట్గా తీసుకొని రాగలడు. హీ క్యాన్ డూ ఇట్. ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ నాకు ఖచ్చితంగా అప్పులు తీర్చమని దేవునికి ఎలా చెప్తాం మనం? ఆ తీరుస్తే కూడా ఎలా తీర్చాలో కూడా మనం చెప్తాం మనం. We cannot do that. We cannot force God's hand. That is not possible. అందుకే యేసుప్రభు కోట్ చేశాడు ద్వితీయోపదేశకాండము 6:16లో, యూ షాల్ నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్
టు ద టెస్ట్. ఒక ఆమె ఇట్లా ప్రార్థన చేస్తుంది. నా స్నేహితుడు చెప్పడం జరిగింది, నమ్మకంగా చెప్తాడు ఆయన, ఏదైనా అబద్ధం చెప్పడు. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ విమెన్కి చాలా కాన్షియస్గా ఉంటారు కాబట్టి వాళ్ళు. ఆమె ఇలా ప్రార్థన చేసిందంట, ఆమె సాక్ష్యం చెప్తూ. మా ఫ్రెండ్ ఆ మీటింగ్ నడిపించాడు అనమాట యాక్చువల్గా. సో సాక్ష్యం చెప్తూ ఆమె ఇలా చెప్పింది, ఏమని చెప్పిందంటే, ప్రభువా నాకు మంచి డెలివరీ సహాయం చేయకపోతే నీ నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతుంది అని ప్రార్థన చేసిందంట. దేవుని ఫోర్స్ చేయడం కాకపోతే ఏంటిది అది? నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఆ వ్యక్తిది. ఓకే, అది దేవునికి అవమానం కలుగుతుందని ఎట్లా చెప్తారు? అసలు దేవునికి అవమానం కలిగే అవకాశం ఉందా? ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. దేవునికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కొంతమంది ఇట్లా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా తెలుసు, మాకు బాబునే పుట్టి లేకపోతే నీ నామానికి అవమానం కలుగుతుంది అని ప్రార్థన చేసిన వాళ్ళు తెలుసు. ఏం చేస్తారు? బాబుంటే ఏం చేస్తారు, పాపుంటే ఏం చేస్తారు? ఓకే, సో నౌ బై ద వే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అమ్మాయిల ప్రపంచం నడుస్తుంది. బాబులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, అమ్మాయిలు ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఓకే, అట్లా నడుస్తుంది ప్రపంచం. వరల్డ్ ఈస్ లైక్ దట్ నౌ. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, డోంట్ ఫోర్స్ గాడ్స్ హ్యాండ్ ఇన్ టు యువర్ లైఫ్. సో సరిగ్గా మనం ఇంటర్ప్రెట్ చేయకపోతే, సరిగ్గా మనము వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, విల్ ఫోర్స్ ద గాడ్స్ హ్యాండ్ ఇన్ టు అవర్ లైఫ్. మూడవదిగా, ఇగ్నోరింగ్ అదర్ స్క్రిప్చర్స్. ఎప్పుడైనా ఒక లేఖనాన్ని తీసుకుంటే ఐసోలేటెడ్గా ఆ లేఖనాన్ని తీసుకోవద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బైబిల్ని పూర్తిగా చదివితేనే మనకు బైబిల్ అర్థమవడం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుంది, అప్పుడే అర్థమైపోదు. ఓకే, సో కాబట్టి వీ షుడ్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదవకుండా ఎప్పుడో ఒకసారి అంటే మా ఇంటి పక్కన ఒక అతను ఉన్నాడు. మేము రీసెంట్గా ఇల్లు మారినాము, ఒక 10 days బ్యాక్, 10-15 days బ్యాక్, 2 weeks బ్యాక్. సో మా ఇంటి పక్కన క్రిస్టియన్ ఉన్నాడు. ఆయన మేము వచ్చినప్పుడు జెనసిస్ స్టార్ట్ చేశాడు. ఈరోజు సామ్స్ 55 చదువుతున్నాడు. ఆల్రెడీ హీ ఫినిష్డ్ బైబిల్ 4 times దిస్ ఇయర్. సో 5th time చదువుతున్నాడు ఆయన. లాస్ట్ ఇయర్ 8 times చదవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, రీడింగ్ బైబిల్ లైక్ దాట్ ఈస్ గుడ్. అఫ్ కోర్స్ నేను కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి చదవడం స్టార్ట్ చేసిన. ఆదికాండం మొదటి నుంచి చదవదామని మళ్ళొకసారి అనుకున్నా. ఆదికాండం మొదటి అధ్యాయం 5 వచనాలు తీసుకొని ఆడికి చదివేసరికి గంట అయిపోయింది. ఇక నాకు ఆయనతో వద్దు, ఆయనతో నేను కాంపిటీషన్ పెట్టుకోవద్దు అని అనుకొని ఊరుకున్నా. సో బట్ వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్ completely. Right application balances all of scripture, not just one verse. కీర్తన గ్రంథము 119-120 వచనంలో, ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఈజ్ ట్రూత్. దేవుని వాక్యం అంతా కూడా సత్యము. సమిష్టిగా అది సత్యము. సమిష్టిగా అది సత్యం అంటే సమిష్టి కాకపోతే సత్యం కాదంటే సత్యమే, బట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, సమస్య దేవుని వాక్యంలో ఉండదు, సమస్య మన మైండ్లో ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ అవర్ మైండ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మిస్అప్లికేషన్కి. ఎగ్జాంపుల్స్ కాదు, విల్స్ లుక్ ఎట్ ద డెఫినేషన్. ఓకే, మిస్అప్లికేషన్: యూజింగ్ ఎ బిబ్లికల్ టెక్స్ట్ ఇన్కరెక్ట్లీ ఇన్ 4 cases. బై ఐసోలేటింగ్ ఇట్ ఫ్రమ్ కాంటెక్స్ట్. లేఖనం యొక్క సందర్భం సరిగ్గా తీసుకోకపోతే మనము దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. బై అప్లయింగ్ ఇట్ టు ద రాంగ్ పర్సన్ ఆర్ టైం. ఎవరికైతే వర్తించాలో వారికి, ఎవరికైతే అన్వయించాలో వారికి అన్వయించకుండా, ఏ పరిస్థితిలో అయితే అన్వయించాలో ఆ పరిస్థితుల్లో అన్వయించకుండా వేరే పరిస్థితిలో వేరే వ్యక్తికి అన్వయిస్తే అప్పుడు కూడా తప్పు అర్థం చేసుకునే అవకాశం ఉంది. కీర్తన 91వ అధ్యాయం అనేది యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచన కీర్తన. అది వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు గురించి అది. కాబట్టి సాతానుడు ఆ విషయంలో మాత్రం తెలివిగా ఉపయోగించాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వచ్చాడు. మూడవదిగా, by turning a descriptive text into prescriptive command. Descriptive text into prescriptive command. Descriptive అంటే వివరణాత్మకమైనది, ప్రిస్క్రిప్టివ్ అంటే ఆచరణాత్మకమైనది. సో వివరణాత్మక లేఖనాలను ఆచరణాత్మక లేఖనాలుగా మార్చకూడదు. డిబేట్స్లో చాలామంది ఏం చేస్తారంటే లోతు కుమార్తెల గురించి మాట్లాడతారు. అక్కడ జరిగింది వివరణాత్మకంగా బైబిల్లో రికార్డ్ చేయబడ్డది అంతే. అది అప్లై చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఇట్ ఈస్ జస్ట్ డిస్క్రిప్టివ్. ఇట్ డిస్క్రైబ్స్ వాట్ హెస్ హ్యాపెండ్, బట్ ఇట్ డజంట్ ప్రిస్క్రైబ్ అస్ టు డూ దాట్. ఓకే, సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో డిస్క్రిప్టివ్ వేరు, ప్రిస్క్రిప్టివ్ వేరు. సాడ్లీ జరిగేది ఏంటిదంటే మన వాళ్ళు ప్రిస్క్రిప్టివ్ని కూడా డిస్క్రిప్టివ్లోకి మార్చేసారు.
ప్రిస్క్రిప్టివ్ని కూడా ప్రిస్క్రిప్టివ్లోకి మార్చేసారు. అసలు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. కానీ ఒక్క వచనం చూద్దాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము చివరి వచనం ఎవరైనా చదవండి. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పి కన్క్లూజివ్గా అక్కడ ఆ వచనంలో ఉన్న విషయాన్ని చెప్పడం జరిగింది. మీలో ప్రతి వాడును తన సహోదరుని, ప్రతివాడు, ఎక్సెప్షన్ లేదు. అసలు దేవుని దగ్గర ఎక్సెప్షన్స్ లేవు, గుర్తుపెట్టుకోవాలా. ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. 10 గంటలు ప్రార్థన చేసినా ఎక్సెప్షన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. 10 గంటలు వాక్యం చదివినా, ప్రతిరోజు సువార్త ప్రకటన చేసిన, నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. మనము అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి బైబిల్లో, బట్ వీ డోంట్ నీడ్ టు లుక్ అట్ ఇట్. సో మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి కూడా అలాగే చేస్తాడు అని యేసుప్రభు చెప్పడం జరిగింది. ఇంకో మాటలు చెప్పాలంటే, క్షమించకపోతే దేవుడు క్షమించాడు. దీన్ని ఎట్లా తీసుకోవాలా మనము? డిస్క్రిప్టివా ప్రిస్క్రిప్టివా? ఇది ప్రిస్క్రిప్టివా డిస్క్రిప్టివా? ప్రిస్క్రైబ్ చేసిండు. ఏమని చెప్పిండో, మీరు క్షమించండి, హృదయపూర్వకంగా క్షమించండి, కొంచెం కాదు, హృదయపూర్వకంగా క్షమించండి. అంటే కొంతమంది దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే ఇలాంటి ప్యాసేజెస్ అని, జగత్ పునాది వేయబడకముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. అది నిజమే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో. అంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోవాలనేది జగతి పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డది. ఆయన మన కోసం చనిపోయినప్పుడు మనం చేసిన భూత కాలంలో చేసిన పాపాలు, వర్తమాన కాలంలో చేస్తున్న పాపాలు, భవిష్యత్ కాలంలో చేయబోయే పాపాలు అన్నిటి కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అన్నిటి కోసం అంతా అయిపోయింది. నువ్వు ఏం చేసినా పర్లేదని చెప్పడం కూడా ఉన్నారు. అన్నిటి కోసం అయిపోయింది కాబట్టి. సో అట్లాంటి వాటిని తీసుకోకుండా జస్ట్ సింపుల్గా ద మెయిన్ ఐడియా ఈజ్ దిస్: అన్నిటి కోసం దేవుడు చనిపోయాడు, అన్నిటి కోసం ఆయన అన్ని పాపాలకు ఆయన శిక్షింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ చెప్పిన లేఖనం ఏంటిదంటే, ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న మాటకు అర్థం ఏంటిదంటే, నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే అందరినీ క్షమిస్తావు, అంతే. ఏం చేసారు? డిస్క్రిప్టివ్గా మార్చేసారు దాన్ని. సో అట్లా డిస్క్రిప్టివ్గా మారిస్తే ఏమవుతుందంటే, నాకు క్షమించే గుణం వస్తలేదనుకో, ఏమవుతుంది? డిస్కరేజ్ అయిపోతా. కొన్ని రోజులకు నిజంగా నేను రక్షింపబడలేదు, నేను డిసైడ్ అయిపోతా. అది క్షమించే విషయంలో మాత్రం కాదు, ఏ పాపం విషయంలోనైనా సరే మనం పోరాటం జరుగుతుందనుకో, నిజంగా మారిన వ్యక్తి అయితే, అసలు నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే అసలు పాపమే చేసే అవకాశం లేదని చెప్పినప్పుడు ఏమవుతుంది? ప్రాక్టికల్గా దాన్ని తీసుకునే అవకాశం లేదు. సో అది డిస్క్రిప్టివ్గా తీసుకుంటాడు. తీసుకొని ఓకే, నిజంగా మారితే నేను ఖచ్చితంగా ఇట్లా ఉంటా కాబట్టి, నేను ఇట్లా లేను కాబట్టి నేను రక్షణ పొందలేదు. సో నేను ఎట్లుంటే నాకేంది, ఎట్లయినా ఉంటా, నేను నా ఇష్టం. ఐ విల్ లీవ్ హౌ ఎవర్ ఐ వాంట్ టు. బట్ దోస్ ఆర్ వెరీ క్లియర్లీ ప్రిస్క్రిప్టివ్ రెఫరెన్సెస్. ప్రిస్క్రిప్టివ్ని తీసుకోవాలి. థియలాజికల్ ఫ్రేమ్వర్క్ మనం ఫిట్ చేసామనుకోండి, మొత్తం మన క్రిస్టియన్ లివింగే దెబ్బతింటుంది. మీరు బహుశా వినిండొచ్చు, ఈ స్టేట్మెంట్స్ వినిండొచ్చు. నువ్వు నిజంగా విశ్వాసివి అయితే నీ జీవితం మొత్తం మార్చబడి అన్ని విషయాల్లో కూడా నువ్వు విధేయత చూపిస్తూ ఉండాలి. ఉంటుంది, దేర్ ఈజ్ ఎ లార్డ్షిప్ డాక్ట్రిన్ ఉంటుంది. అట్లా జీవితం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. బట్ మనం పాపం కూడా చేస్తామో, దేవుడు ఆజ్ఞలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకే థియాలజీ చేసేటప్పుడు ఫస్ట్ సెంచరీ నుంచి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ చేశారు అనేది మనం చూడాలి. 4వదిగా, బై స్పిరిచువలైజింగ్ ఇట్ వితౌట్ వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషన్. కొంతమంది అన్నిటి కూడా ఆధ్యాత్మికమయం చేస్తూ ఉంటారు, అన్నిటిని కూడా ఆధ్యాత్మికమయం చేస్తూ ఉంటారు. అలా చేయడానికి వీల్లేదు. సో దెర్ ఆర్ 4 verses దట్ వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ టేబుల్. సో అందులో ఆల్రెడీ 2 చూసామనుకుంటాం మనము. 3వది, ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఓకే, సో అంటే నేను ఒక్కనుంటే యేసుప్రభు ఉండడా? ఒక్కనే ప్రార్థన చేసుకుంటుంటే యేసుప్రభు ఉండడా? లేదంటే మనము కలిసి రాకపోతే యేసుప్రభు ఉండడా అనే విషయం గురించి ఆలోచిస్తుంటారు. ద కాంటెక్స్ట్ ఈజ్ వెరీ సింపుల్. ద కాంటెక్స్ట్ ఈజ్ చర్చ్ డిసిప్లిన్, నాట్ జనరల్ ప్రేయర్ మీటింగ్స్. ప్రేయర్ మీటింగ్స్ గురించి మాట్లాడడం లేదు, అది చర్చ్ డిసిప్లిన్. 2వదిగా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 44-45 వచనాల్లో వాళ్ళందరూ కూడా సమష్టిగా వారికి ఉన్న ఆస్తులను పంచుకోవడం జరిగింది. అది ఎలా తీసుకోవాలి? కొంతమంది
మన ఆస్తులన్నీ మనం పంచుకొని ఒకరికొకరము అందరం పంచుకుంటే అందరం సమానం అయిపోతామని చెప్తారు. ఇట్స్ అ కమ్యూనిజం ఆర్ సోషలిజం, ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్. ఓకే, బట్ బైబుల్ డజంట్ సే దాట్. ఇట్ ఈస్ అ హిస్టారికల్ నెసెసిటీ, చారిత్రక అవసరత ఉండింది. మన 2వ అధ్యాయాన్ని సరిగ్గా చదివితే దెర్ వాజ్ అ హిస్టారికల్ నెసెసిటీ ఫర్ బిలీవర్స్ టు షో లవ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఓకే, సో ఫైనల్గా నేను 2 నిమిషాలే వాడతాను. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మిస్అప్లికేషన్. ఓకే, సో డేంజర్స్ ఆఫ్ మిస్అప్లికేషన్ చూసి మనము క్లోజ్ చేద్దాం. మీకు టైం అయింది. ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ దోస్ థింగ్స్. నెంబర్ 1, లీడ్స్ టు ప్రిజంప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్. మనం సరిగ్గా జీవితంలో వాక్యాన్ని అప్లై చేసుకోకపోతే విశ్వాసానికి బదులుగా ఓకే మనము ప్రిజంప్టివ్గా మారుతాం, అంటే వేరే వాళ్ళని మ్యానిపులేటివ్ చేసే అవకాశం ఉంది. 2వదిగా, వాక్యాన్ని సరిగ్గా మనం అప్లై చేయడానికి ఇష్టపడకపోతే దేవుని క్యారెక్టర్నే మనం తప్పుపట్టే అవకాశం ఉంది. సాతానుడు చేసింది అదే. ఓకే, దేవుని క్యారెక్టర్నే తప్పుపట్టడానికి ప్రయత్నించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవడైనా శోధించబడ్డప్పుడు దేవుని చేత శోధించబడ్డానని చెప్పకూడదు, ఎందుకంటే దేవుడు కీడు విషయమై ఎవరిని కూడా శోధింపడు అని అక్కడ చాలా క్లియర్గా ఉంది. సో దేవుని క్యారెక్టర్ని డిసార్ట్ చేస్తాం మిస్అప్లై చేసినప్పుడు. 3వదిగా, ఇట్ కాజెస్ స్పిరిచువల్ డిసొల్యూషన్మెంట్, అంటే ఆధ్యాత్మిక భ్రమకు గురైపోతాం మనం. సో కరెక్ట్గా అప్లై చేయకపోతే. దట్స్ వై ద అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4వదిగా, ఇట్ ఎంకరేజెస్ ఫాల్స్ టీచింగ్. తప్పుడు బోధలు అన్నిటికీ మూలం ఏంటిదంటే మిస్అప్లికేషన్. ఓకే, సో 5వదిగా, ఇట్ అండర్మైన్స్ ద అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనం యొక్క అధికారాన్ని అది నిర్వీర్యం చేస్తుంది లేదా తక్కువ చేస్తూ ఉంది. ఓకే, సో ఉదాహరణకు సాతానుడు వచ్చేసి ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చేశాడో చూద్దాం. అప్లికేషన్ మాట్లాడడం జరిగింది, కానీ దేవుడు ఆ విషయాన్ని చెప్పలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇఫ్ యు రీడ్ ఇట్, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? తోట చెట్టులో దేని ఫలంనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగినాం. ఓకే, తోట చెట్లలో దేని ఫలంనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అన్నాడు. యాక్చువల్గా దేవుడు చెప్పింది ఏంటిది? ఓకే, అవ్వ చెప్పిందని కూడా చూద్దాం. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకూడనట్లు వీటిని తినకూడదని. తర్వాత 3వ వచనంలో వీటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పంతో నేను ముట్టకూడదు అని చెప్పడం జరిగింది. 2వ అధ్యాయానికి వెళ్తే 16-17 వచనంలో ఈ విధంగా రాసి ఉంటుంది. మరియు దేవుడని యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ముట్టొద్దని చెప్పలేదు, అవ్వ అప్లికేషన్ మార్చేసింది, పూర్తిగా మోసపోవడము జరిగింది. సో 3 విషయాలు మనము ఆలోచించి మనం ముగిద్దాం. మొట్టమొదటిగా, అప్లికేషన్ ఈజ్ పర్సనల్. అప్లికేషన్ అనేది ఎవరైనా వ్యక్తిగతంగా చేసుకోవాలి, వేరే వాళ్ళకి చేయకూడదు. దేవుని వాక్యం నుంచి ఏది నేర్చుకున్నా నాకు అప్లై చేసుకోవాలి నేను చదివినప్పుడు. ఓకే, పురుషులు తమ భార్యలకు అప్లై చేయొద్దు, భార్యలు తమ పురుషులకు అప్లై చేయొద్దు, తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు అప్లై చేయొద్దు. పిల్లలు బోధించే అంటే వారు పిల్లలు విధేయత చూపించాలి, వారు ఇమీడియట్గా అన్నీ అర్థం చేసుకోలేరు. కాబట్టి తల్లిదండ్రులు బోధించే ఆ బోధన కింద వాళ్ళు ఉండాలి, శిక్ష కింద వాళ్ళు ఉండాలి. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నించకూడదు. సో దట్స్ నెంబర్ 1. సో అప్లికేషన్ ఈజ్ పర్సనల్, అప్లికేషన్ ఈజ్ ప్రాక్టికల్. మనము వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు అప్లికేషన్లో అనే అంశానికి రాలేదు. ఓకే, హీ వర్క్స్ వెరీ పవర్ఫుల్లీ. ఓకే, అప్లికేషన్ ఈజ్ ప్రాక్టికల్. అప్లికేషన్ అనేది క్రియాశీలకంగా కనబడాలి, స్పష్టంగా కనబడాలి. 3వదిగా, అప్లికేషన్ ఈజ్ పవర్డ్ బై హోలీ స్పిరిట్. ఈ అప్లికేషన్ అన్వయింపు అనేది పరిశుద్ధాత్మ శక్తి చేత అది మనకు కలుగుతూ ఉంది. ఓకే, సో థియాలజీ నీడ్స్ టు బి లివ్డ్. థియాలజీని మనం జీవించాలి. థియాలజీ అంటే జస్ట్ ఇంటలెక్చువల్ కాదు, దాని ప్రకారం మనం జీవించాలి. అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us in this area. Thank you.